కదా రైట్. ఓకే సుప్రత్ గారు, ఎస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు రాజనీతి ప్రేక్షకులందరూ కూడా వాస్తవానికి ఈ రోజు ఇద్దరు కూడా చెప్తున్నది ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసమే ఇప్పటి వరకు కూడా బీసీ రిజర్వేషన్ల కోసమే ఇప్పటి వరకు 18 నెలల కాలం అవుతుంది. 18 months ఎందుకు డిలే అయింది? బీసీలకు మేము 42% ఇస్తామని రేవంత్ రెడ్డి గారు బల్ల గుద్ది అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు, వేదికల మీద ప్రతి ఒక్క ఇట్లాంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రతి గల్లీ నుండి మొత్తం చెప్పుకుంటూ వచ్చారు మేము 42% ఇచ్చే రిజర్వేషన్లు ఇచ్చే మేము ఎన్నికలకు పోతామని. కానీ వీళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే 42% ఇవ్వాలంటే మీరు చేసినటువంటి అధ్యయనం ఏంది? మీరు గతంలో అక్టోబర్ 2024లో హైకోర్టు మీకు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి గతంలో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జడ్జిమెంట్, ఇందిరా సవాని జడ్జిమెంట్ ఏమో అది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి జడ్జిమెంట్. లింగం గారు అంత డైల్యూట్ అయ్యిండు. అయితే 50% అదే ఇస్తారా? 50% క్యాప్ 50% క్యాప్ నేర్చుకోండి. డాక్టర్ గారు మీరు వినండి సంస్థల విషయంలో గతంలో మీకు రెండు కన్ఫ్యూజన్ ఉన్నది. మీకు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ డిఫరెంట్, స్థానిక సంస్థలు డిఫరెంట్. స్థానిక సంస్థల్లో ఇంతకుముందు దిలీప్ ఆచార్య గారు కూడా చెప్పారు. ఒక పాయింట్ ఏం చెప్పారంటే ఆర్టికల్ 243 D6 T6 లో రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్ కల్పించొచ్చు అని ఉంది. అది 100% దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు కూడా బీసీలకు రాష్ట్రాలు రిజర్వేషన్ కల్పించినాయి. కానీ ఎంత శాతం అనేది దాంట్లో లేదు రాజ్యాంగంలో. కాబట్టే కదా ఈరోజు మహారాష్ట్రలో ఈ కేసులన్నీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా అనుభవించినది ఈ రిజర్వేషన్ల బాధ. బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు గతంలో 34% ఉన్నాయి. ఎందుకు తగ్గింది? లింగం గారు బాగా చెప్తున్నాడు. ఏం తగ్గింది? కేసీఆర్ గారు తగ్గించినట్టు కదా. కేసీఆర్ గారు తగ్గించలే. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత హైకోర్టు స్పష్టంగా చెప్పింది మీరు గతంలో ఉన్నటువంటి ఏదైతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా మీరు ఆ శాతాన్ని తగ్గించుకొని 50% లోపల పెట్టి పోండి అని చెప్పేసి స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా మేము సుప్రీంకోర్టు పోయినా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. మీరు ఆ 50% దాటొద్దు అని చెప్పేసి చెప్పిన సందర్భంలోనే రిజర్వేషన్ తగ్గినాయి. ఇంకా కూడా వీళ్ళు ఎన్ని సందర్భాల్లో ఇంకా బీఆర్ఎస్ ని బదనాం చేశారు. మీరు చెప్పింది ఏంది? 42% ఇస్తామన్నారు. ఎందుకు ఇస్తలేరు? ఈరోజు మీకు చాతన అయితలేదు. మీకు నిజంగా ఒక కమిషన్ వేసిండ్రు. హైకోర్టు చెప్పినాక ఒక భూసాని వెంకటేశ్వర గారు కమిషన్ వేసిండ్రు. కమిషన్ వేసి లెక్కలేమో ప్లానింగ్ డిపార్ట్మెంట్ తీస్తుంది. లెక్కలు తీసేటప్పుడు ఏమో కులగణన పేరు మీద లెక్కలు తీస్తారు. మీరు భూసాని వెంకటేశ్వర గారికి ఆ లెక్కలు తెచ్చిచ్చి అలా తప్పుల తడకగా లెక్కలు తెచ్చిర్రు. బీసీ సంఘాలంతా కూడా ఆరోపణలు చేసినాయి, చింపేసినాయి, అంటిపెట్టేసినాయి. ఇవన్నీ జరిగినాయి. లింగం గారు మర్చిపోయినట్టున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత భూసాని వెంకటేశ్వర ఇంకోటి విషయం ఏంటంటే రోజా గారు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భూసాని వెంకటేశ్వర గారు ఏదైతే డెడికేటెడ్ కమిషన్ ఉందో అది అపాయింట్మెంట్ చేసినప్పుడు వీళ్ళు ఏమైనా అపాయింట్మెంట్ చేసిర్రు? ఆ జీవోలో స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ ని ఫాలో కావాలి. కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రెండు జడ్జిమెంట్లను అనుసరించి 50% దాటొద్దు, ఎస్సీ ఎస్టీ పోను 50% దాటొద్దు అని చెప్పేసి స్పష్టంగా ఆ జియోలో ఉన్నది. జియో చదువుకోమనండి లింగం గారిని. ఇప్పటివరకు చెప్తుంది కదా. ఆ జియోలో మీరేమో చెప్పుడేమో అన్నిటికీ చెప్పడము, మీరు చెప్పుడేమో 50% దాటొద్దని మీరు ఇచ్చి మీరేదో ఎన్నికల హామీ ఇచ్చి 42% అని చెప్పేసి 42% ఆయనతో రికమెండేషన్ తీసుకున్నారు. ఎక్కడ అధ్యయనం జరిగిందండి? శాస్త్రీయ అధ్యయనం జరగలేదని అందరూ ఆరోపిస్తున్నారు. ఈరోజు వాస్తవానికి బీసీలకు మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టే ఈ రోజు రాజ్యాంగంలో రాష్ట్రాలకు పవర్ ఉంది. కానీ ఎంతవరకు ఉంది? 50% మించొద్దు. అది స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. మీరు చేయాల్సింది ఏంది? ఒక కమిషన్ వేసి కమిషన్ ద్వారా శాస్త్రీయంగా లెక్కలు తీసి అధ్యయనం చేసి ఆ నివేదికను తీసుకుపోయి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అయ్యారు. అది కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్. అది కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్. అది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. కాబట్టి 5 member బెంచ్ ఆ జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి అంతకన్నా పెద్ద బెంచ్ ని లార్జర్ బెంచ్ ఏమని చెప్పేసి సుప్రీంకోర్టులో మీరు రివ్యూ పిటిషన్ అయ్యారు. అది వేయలేదు. అదే విధంగా వీళ్ళు చెప్తున్నది ఏంది? ఇప్పటి వరకు లింగం గారు మేము కేంద్రానికి పంపినామని. తప్పు. కేంద్రానికి పంపలేరు, మీరు రాష్ట్రపతి గారికి పంపింది. రాష్ట్రపతి గారికి పంపింది ఏంది? 31C కింద మీరు 9th షెడ్యూల్ పెట్టమని అని చెప్పేసి పంపారు. రాష్ట్రపతి గారు నిర్ణయం తీసుకుంటారా? అంటే రాజకీయ నిర్ణయం. ఇది పార్లమెంట్ లో మీరు చేయాల్సింది. మీ రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మోడీ గారిని కలుస్తున్నాడు. మొన్న కూడా నీతి ఆయోగ్ సమావేశంలో కలిసిండు. చట్టాలు పట్టాలు వేసుకుని తిరిగిండ్రు. కానీ ఒక్క రోజున అడిగిండా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇవ్వాలని?
ఈ రోజు చెప్తున్న లింగం గారు ఇక్కడ కూర్చొని లింగం గారు మేము 42% ఇచ్చే పోతాం అంటున్నాం. కానీ వీళ్ళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన సందర్భంలో చెప్పింది ఏంటంటే మేము ఇద్దాం అనుకున్నాం, మేము 42% చేద్దాం అనుకున్నాం, మా కేంద్రం సహకరించలేదు కాబట్టి మేము హైకోర్టుని అనుసరించి మేము పార్టీల పరంగా ఇచ్చేది అంశాన్ని మేము చర్చిస్తామని చెప్తున్నాడు. రైట్ అండి, ఓకే. రైట్ 100% మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఓకే రైట్ అండి. లక్ష్మణ్